చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో స్వామివారిని దర్శించుకుని తదుపరి రాష్ట్ర ప్రజానీకానికి మేలు చేసేటువంటి ఏదైతే ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందో ఆ హామీలు 5 అమలు చేయడానికి నిన్న నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎన్డీఏ గెలుపుకు సహకరించినటువంటి అభ్యర్థిగా పోటీ చేసిన నా విజయానికి కృషి చేసినటువంటి కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి ఎన్డీఏ కూటమి 50 మంది మా కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైనటువంటి ఈ రాష్ట్ర యువతకు సంబంధించినటువంటి ప్రధానంగా మొట్టమొదటి సందంగా మెగా డిఎస్సి 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిన్న తొలి సంతకం చేయడం యువత పట్ల ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని నేను తెలియజేస్తూ, ఏదైతే ఈనాడు నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేక విలవల్లాడుతూ ఉన్నారో, గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా వారికి అవకాశాలు లేక ఏజ్ బార్ అయిపోయి ఇబ్బందులు పడి ఉన్నారో, వారికి ఉపయోగపడే రీతిలో ఒకేసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క మెగా డిఎస్సికి శ్రీకారం చుట్టడం చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మరి ఈ యాక్ట్ పట్ల ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది అనేది ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క భయాందోళనను గుర్తించి ఆనాడు ఏ విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తానని ప్రకటించారో, అది 2వ సంతకంగా 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేయడం మరి రాష్ట్ర ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి ఏ విధమైన చిత్తశుద్ధితో వారు చెప్పిన కార్యక్రమాన్ని పూర్తి చేశారని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పేద ప్రజలు, ఆనాడు తెలుగుదేశం ఆవిర్భావంలో ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకం పెన్షన్ పథకం, 30 రూపాయల పెన్షన్ పథకం ఈనాడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలకు పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. 4,000 రూపాయల పెన్షన్తో పాటు ఇది ఏప్రిల్ నెల నుంచే అమలు జరిగే విధంగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 3,000 రూపాయలు, మరి అదేవిధంగా పెంచిన పెన్షన్ 4,000 రూపాయలు, 7,000 రూపాయలు కూడా జూలై నెలలో అందించడానికి నిర్ణయం తీసుకున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దివ్యాంగులు మరి పెన్షన్ కూడా మరి జూలై నెలలో ఈ 3 నెలల పెన్షన్ కలుపుకుని వారికి ఒకేసారి 12,000 రూపాయలు దివ్యాంగుల పెన్షన్ కూడా అందించబోతా ఉన్నారనేది సంతోషంతో తెలియజేస్తూ ఉన్నాను. పెన్షన్దారుల పట్ల ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్నటువంటి వారి యొక్క కష్టాల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా విద్యార్థులు చదువుకుంటున్నారు, వారిలో నైపుణ్యకరణ తక్కువ అవుతూ ఉంది. వారిలో నైపుణ్యకరణ పెంపొందించాలి. వాళ్ళకి నైపుణ్యకరణను గుర్తించి వాళ్ళకి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఎవరికి ఏ విధమైన స్కిల్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా వారికి ఒక స్కిల్ డెవలప్మెంట్ కింద నైపుణ్యకరణ కార్యక్రమాన్ని కూడా నిన్న శ్రీకారం చుట్టడం ఒక శుభ పరిణామంగా కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది రేపు భవిష్యత్తులో విద్యార్థుల భవిష్యత్తుకి మంచి పునాదులు వేస్తుందనేది కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి 5వది అన్నా క్యాంటీన్లో పునరుద్ధరణ. అన్నా క్యాంటీన్లో పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం కోసం 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ను ఎన్టీ రామారావు గారి పేరు మీదుగా అమలు చేయడం జరిగింది. ఈ దుర్మార్గ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు కనీసం ఒక పూట తిండి తినే పరిస్థితి కూడా లేకుండా అత్యంత పేద వర్గాలు ఆ అన్నా క్యాంటీన్ ద్వారా లబ్ధి పొందేవారు. వారికి అవకాశం లేకుండా చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి తీసుకోవడం కూడా మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను. దానికి మన నియోజకవర్గంలోనే కొత్తపేట, రావులపాలెంలో 2 చోట్ల
అన్నా క్యాంటీన్లు నిర్వహించడం జరిగింది. వాటిని దుర్మార్గ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసింది. తిరిగి వాటిని పునరుద్ధరించడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో, ఏదైతే మేనిఫెస్టోలో పేద ప్రజల కోసం, అన్ని వర్గాల ప్రజానీకం కోసం ప్రకటించడం జరిగిందో అవన్నీ కూడా అంచెలంచెలుగా అమలు చేయడం జరుగుతుంది. సూపర్ 6 ద్వారా మహిళా వర్గానికి ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా అమలు చేయడం జరుగుతుంది. అప్పుడే పని ప్రారంభమైంది. అప్పుడే రాష్ట్రంలో మార్పు మొదలైంది. అప్పుడే ప్రజల్లోనూ అన్ని వర్గాల్లోనూ కూడా నమ్మకం విపరీతంగా పెరిగింది. ఈనాడు నేను రాజధానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజధాని ప్రాంతాన్ని మళ్ళా అంతా జంగిల్ క్లియరెన్స్ చేసి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అమరావతి రాజధాని మళ్ళీ విలసిల్లే విధంగా చేయడానికి అక్కడ కంకణం కట్టుకుని అప్పుడే పనులు మొదలయ్యాయి. అప్పుడే అనేక రకాలైన పరిశ్రమలు కానీ, సంస్థలు కానీ, పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల వారు కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారో, ఒక బ్రాండ్ ఇమేజ్తో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో ఈనాడు కేంద్రంలో ఎన్డీఏలో కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా చేదోడు వాదోడుగా అండగా ఉండేటువంటి పరిస్థితి ఈనాడు కేంద్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మోడీ గారి యొక్క సహకారం, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితోటి చాలా ప్రజల ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదని ఆలోచించి సామాజిక సృహణ నాయకుడిగా ఎంతో చేదోడువాదుడిగా అండదండలుగా చంద్రబాబు నాయుడు గారికి కలిసి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలు వెరసి ఈనాడు ఈ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా పరుగులెట్టడం కోసం విభజిత రాష్ట్రంగా నష్టపోయిన ఈ రాష్ట్రం గత 5 ఏళ్లుగా కుదేలైపోయిన రాష్ట్రం, గత 5 ఏళ్లుగా సర్వనాశనం అయిపోయిన రాష్ట్రం, గత 5 ఏళ్లుగా అనేక రకాలైనటువంటి బాధ్యతల ద్వారా అభివృద్ధికి నోచుకోకుండా అడుగంటిపోయిన ఈ రాష్ట్రం భవిష్యత్తులో రేపు రాబోయే రోజుల్లో ఎంతో వేగంతో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఒక ముందుకు దూసుకుపోతుందంటంలో ఏ విధమైన సందేహం లేదు. ఆ విధమైన పరిస్థితులు ఈనాడు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కేంద్ర సహాయ సహకారాలు కూడా మన మెండుగా ఉంటాయి. అవి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి. శుభపరిణామం, దాంతోపాటు మంచి రోజులు వచ్చాయి రాష్ట్రానికి అనేది తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు అమలుకు నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో మరింత అభివృద్ధి సాధిద్దాం. అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో పరిస్థితులన్నీ కూడా నాకు గత అనుభవాలను బట్టి అన్ని ఆకలింప చేసుకున్న వ్యక్తినే. ఎక్కడ ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, అవి ఏ విధంగా పరిష్కారం చేయాలనేది అనుభవరీత్యా నాకు అవగాహన ఉన్నదే. నా అవగాహన మేరకు వాటన్నిటిని సాధించడం కోసం, నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధిలో ముందడుగు వేయించడం కోసం నా సాయి శక్తులా కూడా నేను కృషి చేస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, పాత్రికేయ మిత్రులు కూడా వారి వంతు బాధ్యతగా వారి సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఎంతో సంతోషంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని స్వాగతిస్తూ ఉన్నాను.